చిట్టి అక్క మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అక్క. నా గురించి మన ఇంటిని తాకట్టు పెట్టి ఆ మార్వాడి దగ్గర 50,000 తీసుకొచ్చారు కదా, ఇవే 50,000తో హైదరాబాద్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తాను అక్క, బాగా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు మన ఇంటిని విడిపించుకొని తమ్ముడిగా నా బాధ్యతతో నిరూపించుకుంటాను అక్క, నా బాధ్యతతో నిరూపించుకుంటాను. బావా అక్క నేను వెళ్ళొస్తాను. తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. పర్వాలేదే, వాడు బాగుపడటానికే కదా వెళ్తున్నది. ఇతని పేరు సందీప్, ఆవిడ వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న గుళ్ళో పూజారి. ఉద్యోగం కోసం ఇతను వెళ్ళని ఇంటర్వ్యూ లేదు, ఎక్కని ఆఫీస్ మేట్లు లేవు. అన్ని చోట్ల అతనికి నిరాశ మిగిలింది. చివరిగా ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆ ఆఫీసర్కి లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ అది పూజారి గారు కష్టపడి కడుపు కట్టుకొని రూపాయి దాచిపెట్టి తన భార్య బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఉంచిన డబ్బు కొడుకు ప్రయోజకులవుతాడనే ఆశతో అమ్మ ఆ డబ్బు సందీపించింది. చూసారా తన ప్రేమ ఎంత గొప్పదో. హలో, ఏమయ్యా సీను? సార్ నేను మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను. ఆఫీస్ దగ్గర వద్దాయా? శివపురుడు గల్లీ నెంబర్ 2లో ఉన్నాను. కార్ నెంబర్ క్వాలిస్ 963. అక్కడికి వచ్చేసే. ఓకే సార్, నేను 2 minutesలో వస్తున్నాను సార్. ఓకే సార్. ఏంటి ఇంకా రాలేదు వీడు? ఏంటి తాళం వేసి ఉన్నది? తప్పు చేశాను, ఆపరేషన్ డబ్బు తెచ్చి బొమ్మ బొమ్మ నాని నాని చేయాలి. అనయ్య ఫోన్ తాళం వేసిందేందనయ్య? అన్నా అన్నా అక్క బావ 50,000 చేసిన డబ్బానా? ఏమైందన్నా? ఫోన్ తాళం వేసిందే, ఆఫీస్ తాళం వేసిందే. భయ్యా ఎలా భయ్యా ఇప్పుడు 50,000 పెట్టాను భయ్యా. అరే పాపం వీడు కూడా భయ్యా. అన్నా భయ్యా మళ్ళీ ఇలా ఎంతోమంది యువకులు రోజు ఉద్యోగం వస్తుందని ఆశతో నగరానికి వచ్చి కన్సల్టెన్సీలో మోసానికి గురై తమ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని మోసగాలు పాలు చేశామే అనే బాధతో కన్నవాళ్ళకు మొహం ఎలా చూపించాలో తెలియక కన్సల్టెన్సీల గడపాల దగ్గర, రైల్వే పట్టాల మీద బోధిస్తున్నారు. జీవితంలో కొన్ని పరిచయాలు విచిత్రంగా జరుగుతాయి. మమ్మల్ని కన్సల్టెన్సీ మోసానికి గురి చేసిన ఆ దేవుడు మమ్మల్ని మంచి స్నేహితులుగా కలిపాడు. అసలు మనకి ఇల్లు దొరుకుతుందా? దొరకకపోతే మనం రోడ్ల మీద పడుకోవాలి. పడుకునేది ఇక్కడ దాకా రావాలన్నా, అక్కడే పడుకునే వాళ్ళం కదా.
శుభం పలకర మొగడా అంటే నీ ఉన్నది అన్నట్టున్నది అదరా అక్కడ టూలెట్ బోర్డు ఉంది. అమ్మ ఒరే నా కాళ్ళు నొప్పు పుట్టేస్తున్నాయిరా బాబు. అబ్బో బండ్రా ఏముందిరా వీళ్ళు కారు కనపడుతుందా? ఎంత? ఏమాత్రం పెట్టగలవు? అరే, 2 చెప్పురా. 2,500. నువ్వు ఇచ్చే డబ్బులకు కార్ పార్కింగ్ రాదు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా. పెద్ద వీడు పెద్ద పోటుగాళ్ళు ఓనర్ అయినట్టు ఎవడురా? build up. పెద్ద మొక్కపోడు. పదండ్రా. వీడు పక్క వాచ్మెన్ గారు ఉన్నట్టున్నారు. అమ్మా అరే 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 టూ లేట్. మగవాళ్ళకు మాత్రమే. అరే సందీప్, మగవాళ్ళకే మాత్రమేనంట. కొంచెం నువ్వు దూరంగా వెళ్ళరా. రే. అమ్మా. అరే చిట్టి, ఎవరైనా ఎక్కడైనా ఫ్యామిలీకి మాత్రమే ఇస్తామని రాస్తారు. వీళ్ళేంట్రా ఆంటీలు ఉంటారా ఏంటి? అరే తడి ఆంటీ అరే, ఉంటే ఈ నాకు టైంలో ఈ అనుకుంటే. మ్యాటర్ అవసరం. పద లోపలికి వెళ్దాం. సరే నడు. పదండ్రా, పదండి. అరే కుక్కలు ఉంటావేమో రా. రే వాస్తు సూపర్ మామ, ఫ్యూచర్ కేక. వాస్తు బాగుందని ఎవరు చెప్పిండ్రా? మా తాత చెప్పాడు. ఉన్నాడా ఇప్పుడు? పోయాడు. ఈ యథావాస్తు చెప్పినందుకే పోయింటారా మీ తాత? ఈశాన్యంలో బాత్రూమ్ ఏంద్రా? అరే చిట్టి, ఆ? ఇల్లు చూస్తే రిచ్ గా ఉంది. రెంట్ ఎంత ఉంటుంది అంటావు? ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు కదా. నువ్వేంటి? అలాగే. నడు. ఆంటీ అంకుల్ ఉన్నారా? అరే చిట్టి, నువ్వు మోయొద్దురా, ఇంకా పుట్టికైపోతావు. నువ్వు పొడుగుండి ఏం చేసావురా? సార్ ఆంటీ, సార్? హలో ఆంటీ, అంకుల్ ఉన్నారా? ఆంటీ సార్, అంకుల్ ఇక్కడ ఉన్నారా? ఎవరండి? అంకుల్ వచ్చారు. ఎవరండి మీరు? మగవాళ్ళం. నీకెందుకా ఓనర్ విలువ? సార్ నేను చూస్తే ముస్టర్ లేకున్నావు, దమా ఖరాబ్ అవుతుంది. ముందు ఓనర్ విలు. విను, ఓనర్ నేనే. ఏంటి అరే అవతారం చూసే కదా నవ్వింది. ఆ, మావిని చేసుకున్న తర్వాత ఈ గెటప్ వచ్చింది. ఓహో. ఏంటి? అయితే ఏంటి? ఇగో వీడు కొద్దిగా తేడాగా ఉన్నాడు. వీడికి ఇల్లు ఇస్తే మాత్రం నేను ఒప్పుకోను సుమా. ఏంటి నువ్వు చెప్తే నేను వినాలా? వాళ్ళకే ఇస్తా. అక్కడ ఓకే. అరే తడి అంకుల్ నిజంగా వీకేరా? ఏంటా గుసగుసలు? ముందాళ్ళకి ఇల్లు చూపించు. తన పేరు రితిక. నేను ప్రేమించిన అమ్మాయి తనే. చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయింది. ఒక ఫాదర్ గారి అనాథ ఆశ్రమంలో పెరిగింది. హాస్టల్లో ఉంటుంది. అప్పుడప్పుడు ఫాదర్తో పిల్లలతో గడపడానికి ఆశ్రమానికి వస్తూ ఉంటుంది. సార్, ఇది చూసారా? రాను రాను మన కంపెనీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇది నాకు తెలుసమ్మా. మీరు ఇలా తెలుసు తెలుసు అంటే ఎలా సార్? ఏం చేయమంటావు? ఏం చేయమంటామంటే ఏం చెప్పలేను సార్. ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటే అపాయింట్ చేయండి. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. మీరు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. త్వరగా ఏదో ఒకటి డిసైడ్ చేయండి సార్. ఓకే, నేను ఈ రోజే డిసైడ్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే మామ మామ, తెలుసు కదరా, మాకున్న ఒకే ఒక ఇంటిని మా అక్క బావ కష్టపడి సంపాదించి ఆ ఇంటిని నా గురించి తాకట్టు పెట్టి 50,000 ఇచ్చారా. మనం తీసుకొచ్చి ఆ కన్సల్టెన్సీకి ఇచ్చాము. వాడు బోర్డు తిప్పేశారా మామ. ఇప్పుడు నేను ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మామ? ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి మామ? అరే చిట్టి, ఆ, నా గురించి కూడా తెలుసుకోరా. చెప్పు మామ. నాన్న హార్ట్ ఆపరేషన్ కోసం అని 50,000ని తెచ్చి పెడితే నాకు ఉద్యోగం వస్తుందన్న సంగతి తెలిసి ఏదో కంపెనీ అని చెప్పేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పితే వాడికి ఇచ్చి, నాన్న మామ నేను నీకు ఆపరేషన్ చేపిస్తాను నాన్న అని చెప్పి నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గర 50,000 తెచ్చి కొడుగ్గా నా బాధ్యత నెరవేరుస్తానని చెప్పారా. ఇంతలోనే ఆ కంపెనీ వాడు ఎత్తేస్తే మనం ఎవరికి చెప్పుకోండి బ్రతకాలి. ఊరుకో మామ. మా నాన్న గుడిలో పంతులురా, తను తెచ్చే ప్రసాదంతో మా ఇల్లు నడుస్తుంది.
అటువంటిది మా అమ్మ మా అమ్మకి బ్రెయిన్